అపర రామానుజుడు అయినటువంటి శ్రీ 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 చిరంజీవ స్వామి వారికి కుడి భుజంగా ఉంటూ లక్ష్మణో దక్షిణో బాహు అని అలా చెప్పినట్టుగా బహిప్రాణ ఇవాపరహ అన్నట్టుగా అలా చిరంజీవ స్వామి వారి కుడి భుజంగా వేయించేసి ఉంటూ ఆ విశేషమైన కార్యక్రమాల్లో ప్రధానమైన సేవలను అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వేయించేసినటువంటి ముఖ్యంగా రఘునాథాచార్య స్వామి గారు పరోపదించడానికి కొన్ని రోజుల ముందు వారి ఒంట్లో బాగాలేనప్పుడు రంగరామ వెంకటేశ్వర వారు అందరూ అనుకుని చాతుర్మాస దీక్షలో ఉన్నా దీక్ష అయినా అలాంటి పెద్దలను ఒకసారి మీరు కటాక్షించి మంగళాశాసనం చేయడం అవసరం అంటే అహోగురు స్వామి గారు దేవనాథేశ్వర స్వామి గారు విడిచేసి ఇద్దరు అలా శ్రీవైకుంఠం నుంచి వచ్చి అనుగ్రహించడానికే వచ్చినారా అన్నట్టుగా వారి దగ్గర వేయించేసి కూర్చొని సాంత్వన వాక్యాలు పలికి చాలాసేపు ఉండి అలా ఒక విశేషమైన ఘట్టం ఇవాళ స్వామివారు ఏం చేయడం నిజంగా చాలా చాలా ఆనందదాయకం. రాబోయే కార్యక్రమాలకు ఇది ఎంతో ఊతాన్ని బలాన్ని ఇస్తుందని పేర్కొంటూ వారి అనుగ్రహ భాషణం కొరకు వారిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. పేరులో బలం ఉంది, కొందరు బలం ఇవ్వలేదు. ఇప్పటి వరకు చాలా క్రెడిట్స్ అన్ని పొందారు మా స్వామి సముద్రాల వారు. ఆయనకు ఒక క్రెడిట్ మాత్రం ఇవ్వదలుచుకోలేదు. ఇందాక 4 ఉపన్యాసాలు సేవ చేశా అన్నారు. నేను కూడా గొంతు బాగాలేదు వద్దని చెప్దాం అనుకున్నా. 5వ క్రెడిట్ కూడా వారికి వెళ్ళిపోతుంది, ఎందుకులే మిమ్మల్ని కాసేపు కూర్చోబెడదాం అని అనుకున్నాం. సముద్రం ఇవ రత్నాఢ్యం అన్నట్లుగా రత్నాకరుడైన సముద్రాల వారు, సముద్రంలో ఎన్నో రత్నాలు ఉంటాయి. ఆ రత్నాలన్నింటినీ తీసుకొచ్చి ఓరుగలలో పూసాడు ఆయన. ఎవరికి ఇస్తున్నాడు? గురువు గారి తిరునక్షత్రానికి కాలుగా ఇచ్చాడు. ఎందుకంటే గొప్పదేం కావాలి చెప్పండి. ఎంతో మంది శిష్యులు గురువు గారికి ఉండొచ్చు. తమ లాభం కోసం వచ్చి జ్ఞానాన్ని ఆర్జించేవారు కొందరైతే, ఆచార్య ముఖ వికాసం కోసం కార్యాలు చేసేవారు కొందరు ఉంటారు. వారిలో మా సముద్రాల షడగోపాచార్య స్వామి అంటంలో సంశయం లేదు. ఎప్పుడు రఘునాథాచార్య స్వామి స్మరణ చేస్తూనే ఉంటారు. గురురేవ పరా విద్య, గురురేవ పరంధనం అంటూ మనకి శాస్త్రం చెప్తాం. అలాంటి గొప్ప మహనీయులు. ఎందుకంటే ఒక గురువు గారి యొక్క యోగ్యత చెప్పాలంటే ఆ గురువు చేసిన మహత్కార్యాన్ని బట్టి కాదు, ఆయన శిష్యుల యొక్క నడవడికని బట్టి, ఆయన శిష్యులు ఏమేమి సాధించారో చూస్తే దాన్ని బట్టి అబ్బా వాళ్ళ గురువు ఇంత గొప్పవాడని అంచనా వేయచ్చు. రామానుజుల వారు గొప్పవారని చెప్పాలంటే ఎలా అంటే, వారి పూర్వులు వారి శిరస్సు సంబంధం చేత, తర్వాత వారు పాద సంబంధం చేత మోక్షం పొందితే, మరి రామానుజుల వారు ఏమనుకున్నారు, ఎలా భావించారు? స్వీయ ముక్తిం కరస్థాం రామానుజులపి యత్ సంబంధాదమనుత. రామానుజుల వారు మాకు ఈ కురేశుల సంబంధంతోనే మాకు మోక్షము అని అమనుత భావించారు. దీన్ని బట్టి తెలియట్లే. అరే గురువు గారు రామానుజులు, శిష్యుడు కూడతాడువా, శిష్యుడి సంబంధంతో నాకు మోక్షం వస్తుంది అనుకున్నారంటే ఎంత గొప్పవారు ఆలోచించండి. అందువల్ల శిష్యులని గొప్పగా తయారు చేసుకునే బాధ్యత కూడా గురువుదే. ఆ శిష్యుల వల్ల మేము తరించాము అని వారు భావించాలి. అలాంటి ఒక గొప్ప మహానుభావులు మన రఘునాథాచార్య స్వామి వారు. పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు మా పరమ పూజ్య అష్టాక్షి స్వామి వారు వారి గజారోహణ కార్యక్రమాలు, ఉభయ వేదాంత సభా కార్యక్రమాలు జరిగినప్పుడు సభల్లో వారిని చాలాసార్లు సేవించుకున్నాను. మన జీర స్వరాశ్రమంలో సేవించాం, తర్వాత సేవించాం. నిజానికి ఒక గొప్ప పాండిత్యం ఉంటే తల ఎక్కడికి వెళ్ళిపోతుందో, కానీ ఆ మహానుభావుడు తల ఎప్పుడు కిందే ఉంటుంది. ఎప్పుడు కూడాను మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం అన్నట్లు ఎప్పుడు ఏదో చదువుతూనే ఉంటాను. నాకు అనిపించి నేను ఒకసారి అడిగాను, స్వామివారు
మీరు పండితులుగా అందరికీ గొప్ప, కానీ నేను ఒక తాతగారిగా భావిస్తూ మీతో నేను మాట్లాడుతున్నా, రహస్యం ఏమిటో చెప్పరా అని అడిగా. ఏమిటది అన్నారు. మీరు ఏం చదువుతున్నారు అని అడిగా. అప్పుడు స్వామి చెప్పారు, ఇరామానుసం ఉంటుంది, అది సుదర్శన శతకం, ఈ రెండు ఎప్పుడు చదువుతూ ఉంటాను. మిగతా సమయాల్లో పంచస్తవాలు ఇవి చదువుతూ ఉంటాను. అంటే పూర్వాచార్యులు చెప్పిన వాటిని స్మరించడం, దాన్ని భావించడం, అది ఎంత అద్భుతం. అటువంటి గొప్ప మహానుభావులు సమయాన్ని వారు వృధాగా గడపరు. అలాంటి మహనీయుల యొక్క అనుగ్రహ పాత్రుడైన ఎందరో మహనీయులంతా ఇక్కడ ఉన్నారు. అయితే అందరికీ ఒక సంబంధం ఉంది. సాక్షాత్తు గ్రంథాలు సేవించిన వారు ఉన్నారు. నాకు ఒక సంబంధం ఉంది. ఒకటేమిటి, 2-3 సంబంధాలు చెప్పనా? నేను ఏదో ఒకటి చెప్పకపోతే బాగుండదు కదా. వారు ఏ ఊళ్ళో పుట్టారో తెలుసా అండి? మా ఊరు పక్కనే, అదొక సంబంధం. మోటూరులో వాడు పుట్టారు, అవతరించారు, ఆ పక్కన గుడి వేయడమా, అందువల్ల సంబంధం ఒకటి. 2, మా గురువు గారు తూపురాణి ఒడేవరి స్వామి వారు, వారు వీరి దగ్గర ఇరామానుసందాది ఆచార్య హృదయం సేవించారు. అలా గురువు గారు అంటే మనకే గురువు గారే. అందువల్ల ఇలా ఒక సంబంధం. ఏదైనా వైష్ణవం అంటేనే మనకు ఒక సంబంధం. రామానుజ సంబంధమే మనకి ఉత్తారకం అంటారు. అటువంటి గొప్ప మహానుభావుల తిరునక్షత్ర సందర్భంలో మా గురువుగారు ఈరోజు రంగరామాంజాచార్య స్వామికి సత్కారం జరిగింది. అయితే వారు ఒక అందమైన పద్యం రాశారు, ఒక శ్లోకం. సహజంగా వేసవికాలం వస్తే అందరూ ఏం కావాలని కోరుకుంటారు చెప్పండి? ఏం కావాలి? చల్లదనం కాదు, మామిడికాయ తినాలి. మనకి సహజంగా రామాయణంలోనూ అన్నింటిలోనూ మహనీయులందరినీ వృక్షాలతో పోలుస్తారు. నివాస వృక్ష సాధువునాం అని చెప్తారు రాముణ్ణి. వేదం కూడా వర్ణించింది పరమాత్మని వృక్షంగానే. వృక్షైవ స్తబ్ధో దిగతిష్టత్తే కస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వం అంటూ వేదం వర్ణించింది. అలాగా మా గురువు గారు కూడా వీరిని రఘునాథాచార్య స్వామి వారిని ఏమని వర్ణించారో తెలుసా? శ్రీ రఘునాథ నామ సాకారం మహాంతం స్తుమః. చాలా గొప్పగా మేము స్తుతిస్తున్నాం. ఎవరిని? సహకారం. సహకారం అంటే అర్థం ఏంటండి? సహజంగా సహకారం అనగానే తోడ్పాడు అని మనకు అర్థం, కానీ కాదు. సహకారం అంటే మామిడి చెట్టు అని అర్థం. మనకి ఒక సంస్కృతంలో, ఒక అందమైన తెలుగులో కూడా పద్యాల్లో చెప్తుంటారు, విందు భోజనాలు పెడతారా పెట్టరా? దేన్ని విందు భోజనం అనాలి అంటే ఒక పదార్థం లేకపోతే దాన్ని విందు భోజనం అనట్లేదు. గారెలు లేని విందు, సహకారము లేని వనము, తొలుత ఓంకారము లేని మంత్రము అంటూ కొన్ని చెప్పారు. ఓంకారం లేకుండా ముందు మంత్రం ఉంటే దాన్ని మంత్రం అన్నారు. గారెలు లేకపోతే దాన్ని విందు అన్నారు. వనం అనాలంటే అక్కడ మామిడి చెట్టు ఉండాలి, ఉంటేనే దాన్ని వనం అనాలి. అలాగా రఘునాథాచార్య స్వామి వారు ఒక మామిడి వృక్షం అంటారు. ఈ మామిడి వృక్షానికి మరి కుదురు ఉంటారు కదా, ఆలవాదం. ఏది? శ్రీమత్తాత పదాలవాద అంటూ అందంగా రాశారు. మొత్తం చెప్తే టైం అయిపోతుంది, అందరు మొహాలు చూస్తే. మీరు బాగానే ఉన్నారు కానీ శరగోపాచార్య స్వామి బీసుకుపోతున్నారు, టైం అయిపోతుంది కనుక. చాలా అందంగా రాశారు. వారి తండ్రి గారి పాదాలే వారికి ఆలవాలమైనాయి. ఏ తండ్రికి కుమారుడికైనా తండ్రి గారి పదములే, వారి పాదాలే ఆలవాలం అవ్వాలి. అది అందరికీ అలా అవ్వదు. డాక్టర్ రఘునాథాచార్య స్వామికి అలాగా ఆలవాలమైంది అని చెప్పారు. అంతేకాదు అదొక రమ్యాంకురం, అందమైన అంకురాలు చక్కగా వచ్చాయి. ఇక మరి గురువు గారు ఎవరు? వేదాచార్య. వేదాచార్యులనే వారి ద్వారా సులబ్ధ, వారి వల్ల మంచిగా లభించిందట చాలా అందమైనటువంటి శాస్త్రం, సులబ్ధ బుద్ధి. దానివల్ల వచ్చినటువంటి ఆ పదం మధ్యలో ఉండే చెట్టు, మామిడి చెట్టుకుండే బోధ అంటారు చూసారండి, చాలా లావుగా ఉంటుందండి. అలా ఉండి వారు ఉపదేశించినటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా
శాఖోపశాఖలైన రఘునాథాచార్య స్వామి అనే వృక్షానికి. ఈ వృక్షానికి మంచి మంచి ఫలాలు కూడా వచ్చేట. ఏమిటా ఫలం అంటే రస్య ధనూనవిత్వ సఫలం సుఫలం, మంచి రస్యంగా ఉండేటటువంటిది. అంతేకాదు దీంతో సమానమైనది ఇంకోటి ఎక్కడా లేదు. అలాంటి విద్వత్సు ఫలం. ఈయన సామాన్యుడు కాదు, ఒక గొప్ప విద్వత్తు కలిగినటువంటి జ్ఞాని. అలాంటి ఆ చెట్టుకు కాల్చినటువంటి ఒక పండు రసాస్వాదన చేసేవాడు. ఇది చూస్తుంటే ఎలా ఉందంటే మనకి భాగవత గ్రంథంలో భాగవతాన్ని ఒక వృక్షంతో పోలుస్తారు. అందరికీ తెలుసు, మన దాని దాకా వెళ్ళాను నేను. అక్కడ కృష్ణమూలము, లలిత స్కందము, కృష్ణమూలము, మంతులత శోభితము అంటూ అందులో వర్ణించినట్లుగా ఇక్కడ కూడా మీరు వర్ణించింది చాలా అందమైనది. ఇది చెప్తే ఒక పెద్ద వ్యాసమే అవుతుంది. తప్పకుండా వచ్చే సంవత్సరానికి ఇది ఒక వ్యాసం చేసి ఇస్తా, చిన్న రచన చేసి ఇస్తా. అలా రాయించుకోవాలి అని గురువు గారిని ప్రార్థన చేసుకుంటూ ఈ చెట్టుకి ఒక అందమైనటువంటి లత వచ్చిందండి. ఒక తీగ పాకింది. ఏమిటా తీగ అంటే సీతాఖ్య సన్మాధవీ సృష్టం. సీత అనే పేరు కలిగినటువంటి ఒక మాధవి లత, అంటే వాళ్ళ ధర్మపత్ని. ఈ మాధవి లత మీద ఏముంటాయి? మాధవి పందల్ మేల్ పల్కాల్ కుదిరిడంగల్ కూవినగా అన్నట్టు మాధవి లత మీద కోయిలలు కూస్తూ ఉంటాయి అంటారు కదా, అవే దివ్య ప్రబంధాలు ఆచార్యులు ఆళ్వాళ్ళు చదివేవి. అందుకే ఆ తల్లికి అన్ని ప్రబంధాలు కంటో పాఠం. నాలాయిరం అంతా ఎంత బాగా వచ్చిందో చూడండి. అలాంటి రఘునాథ నామ సహకారం మనందరం ఒకసారి ఆ రఘునాథులనే మామిడి వృక్షాన్ని ఒకసారి గొప్పగా స్తుతిద్దామా? స్తోత్రం చేద్దాం. అటువంటి గొప్ప మహనీయుల యొక్క తిరునక్షత్ర మహోత్సవం, 101వ తిరునక్షత్ర మహోత్సవం, ఇలాంటివి వేల ఉత్సవాలు జరగాలి. కానీ ఒకటే లక్ష్యం కావాలి, గ్రంథాలతో పాటు పండితులు కూడా తయారవ్వాలి. మా పూజ్య శ్రీ రామచంద్ర రామానుజీయ స్వామి వారు శ్రీభాష్య సదస్సులు పెట్టినప్పుడు అప్పుడే మేము శ్రీభాష్యం గురువుగారి దగ్గర రంగరామాన స్వామి దగ్గర చదువుతుంటే మమ్మల్ని కూడా తీసుకురామని చెప్తే మాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. మొట్టమొదటిసారి రఘునాథ స్వామి వారి ముందు భాష్య విషయంలో చెప్తే వారు ఆనందించి మంగళాశాసనం చేశారు. గురువుగారు రంగరామాన స్వామి అన్నారు, స్వామి మంగళాశాసనం చేయండి అంటే మా అంత వారి భాష్యంలో అన్నారు. అది ఎక్కడికి పూర్వబోధనైతే భావిస్తున్నా, తప్పకుండా కృషి అయితే చేస్తాం. తప్పకుండా మనం 100 మందిని తయారు చేసుకోవాలి. రాబోయే తరానికి ఒక ఇంటికి మంచి గోడ కట్టుకుంటాం, దొంగలు రాకూడదని. సీసీ కెమెరాలు పెడతాం, కార్టూన్లు పెడతాం. సంప్రదాయానికి ఏం పెడుతున్నాం? సంప్రదాయానికి గోడలు కాదు, సీసీ కెమెరాలు అంతకంటే కాదు, చదివే వ్యక్తులు తయారవ్వాలి, తరం తయారవ్వాలి. అలా తయారు చేసుకునే స్థితిలో ఈ సంప్రదాయ పరిరక్షణ సభ మనందరినీ ముందుకు తీసుకువెళ్ళాలి అని పెరుమాళ్ళను ప్రార్థిస్తూ, ఆ రకంగానే బహుశా మా షడగోపాచార్య స్వామి వారు యువతని ప్రోత్సహిస్తూ ఈ సన్మానాలన్నీ చేస్తున్నారు. మా చక్రవర్తుల స్వామి రామాయణమై చక్కని కృషి చేసిన వారు కావచ్చు, అక్కడ ఉండే పెద్దలు కావచ్చు, మా చిరంజీవి కావచ్చు, అందరూ యువత చాలా మంది కావాలి. ఒక చిన్న పాటల క్లబ్ పెడితే ఆ క్లబ్కి వచ్చే సంఖ్య ఇప్పుడు ఎక్కువ పెరిగింది. ఉభయ వేదాంత సభలు పెడితే బామ్మలు తాతయ్యలు తప్ప యువత రావట్లే. యువత రావాలి, అలా తయారు చేయాలి. అలా తయారు చేసుకునే బాధ్యత మంది అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఒక చెప్పాలి, అహోబల రామానుజీయ స్వామి వారి అభిమానంలో నేను ముఖ్యుని. స్వామివారికి ఆనందం ఏంటంటే ఇలా మంచి విషయాలు చెప్పాలి, మంచి విషయాలు పంచుకోవాలని వారికి బాగా ఇష్టం. కానీ 2 ఆందోళన క్షేత్రం ఉన్నట్టు వారికి ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ సంబంధమైన కార్యక్రమాల్లోనే ఎక్కువ ఉండాల్సి వస్తుంది. కానీ ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేస్తున్నారు, యూట్యూబ్ ద్వారా ఎన్ని విషయాలు చెప్తున్నారంటే
వారిలో 2 అవతారాలు ఉన్నాయి. ఇవాళ ఒక అవతారం కనిపించింది. సభ ముందు ఇంకో అవతారం. ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళతో ఏ కైంకర్యం చేయించి వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వంశానికి మేలయ్యేటువంటి పని బయట చేస్తూ సభలో మాత్రం వేదాంత విషయాలను చక్కగా విశ్లేషిస్తూ చాలా 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 చేస్తున్నారు. నిజంగా చాలా స్ఫూర్తిప్రదంగా స్వామివారు బాగా యాచన చేస్తున్నారు స్వామి. కాబట్టి స్వామివారికి కృతజ్ఞతాపూర్వక దాసోహం చేస్తూ ఈ పూట